వాక్యం మాట్లాడాలి. కాబట్టి వాక్యం హెచ్చరిస్తాం. కాబట్టి స్త్రీ పురుషులకు లోబడి ఉంటారు, భక్తికి ఎదురు మాట్లాడరు. ఇక నేను ఆ స్థితిలో ఎవరైనా ఉంటే ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకుని అయ్యా ఏం చెప్తా చూపిస్తా అని చెప్పి అనాలి. కానీ నువ్వు ఆలో ఏదో నేనేం మాట్లాడను, నేను ఇప్పుడు ఏమన్నాను, నేను ఏంటన్నా దానికి తాకి తాకి ఇది తాగి ఏమన్నా నేను ఇప్పుడు ఏమన్నా నిన్ను నేను అట్లా బియ్యం పోసా, నెయ్యి పోసా, ముచ్చారు మెరుగు పోసా, 3 గింజల వెన్న పోసా, 6 గింజల కందిపప్పు పోసా. ఏంటి దరిద్రుడా, నీ ప్రాణం కోసం దేవుడు కాపాడు నిలబెడుతుందా? నీకంటే దేవుడు గొప్పవారు, శ్రేష్ఠులు, బలవంతులు, ఐశ్వర్యులు, జ్ఞానవంతులు, కోటిస్తులు. ఈ సమయాన్ని ఈ దినాన్ని చూడలేక మట్టిలో కలిసిపోతున్నా. దానికంటే నువ్వు శ్రేష్ఠులు కదా, శ్రేష్ఠుడు కాదా ప్రభుత్వం జ్ఞాపకం. తగ్గుతూ రాకపోతే తక్క అడిగిపోతానే అసలు రోజు అటో ఇటు అంతే. నువ్వు యశ్వ్రభు నమ్ముతున్నా కానీ అని విడిచిపెట్టేవాడు కాదు, అన్యాయం కాదు, వ్యక్తిపడేవాడు కాదు. స్వస్థపరిచేవావా ఆయన. కాబట్టి నువ్వు యేసుప్రభుకే పరీక్ష పెడితే నీకు యేసుప్రభు పరీక్ష పెడితే ఏం చేస్తావు? దయ్యం పడుతుందని చెప్పి యాక్షన్ చేస్తాం. ఏం చేస్తావు? దయ్యం పడుతుంది యాక్టర్. మరి అది బిగులు బిగితే నా దయ్యం పోయింది అడిగితే తాగాలి. సాధన. కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి. అది నువ్వే తెల్లబట్టలు వేసుకొని ఏమో వందనాలు పెట్టి ఇటు నేను నడుస్తుందండి, ఇక్కడికేమో వెళ్ళేమో పసుపుతాను దిగిపోయి చేరుగా చూస్తున్నావు. ఈ సోము చూస్తున్నా సోమవారం మాకు ఇంట్లో చూస్తున్నా ఏమో మాకు. నువ్వు నీ భార్య ప్రేమించి మంచి బట్టలు ఇచ్చి, బంగారం ఇచ్చి, వెండించు, ఆమె ప్రేమించి, శుభ్రంగా ఇచ్చి, నీతో పాటు తీసుకొని పోయి గౌరవించు, ప్రేమించు. పిల్లవంటే లెక్క వనరు లేవమన్నాడు. అసలు ఎంత లెక్కనైతే పిల్లవండి. నెత్తికి సమరం ఉండదు. ఎవరికి? పిల్లని భార్యకి నెత్తికి సవరం ఉండదు, మంచి గొడ్డు ఉండదు, మొహాన సబ్బు ఉండదు, నెత్తికి సవరం ఉండదు, ఒంటికి గొడ్డు ఉండదు, తినడానికి తిండి ఉండదు, వంటానికి సరే ఇల్లు ఉండదు. వీడు వాటికి తల్ల చొక్క తలకాన్ చేసుకొని మన ఉంగరాలు పెట్టి ఇట్టి నడుతుంది బదలతో కలిసి. ఇంటికి పోతే నథింగ్ డూయింగ్, ఏం లేదు. కాఫీ కూడా కప్పుకోలేదు అంట. కాఫీ పీయడానికి కప్పు కూడా ఇంట్లోనేమో ఏగల మాత, బయటనేమో పల్లకి. భార్యను ప్రేమించండి. Do love for your wife first, after neighbor love. ఫస్ట్ నీ భార్యను ప్రేమించిన తర్వాత ఇతర వాళ్ళని ప్రేమించు, పొరుగు వారిని ప్రేమించు. యశ్వ్రభు అన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవచ్చు. ప్రేమిద్దాం వద్దా? ముందు నీ భార్యను ప్రేమించు, నీ పిల్లలను ప్రేమించు, నీ కుటుంబాన్ని ప్రేమించు. అప్పుడు సంఘం సహాయం. నేను ఊరికి ప్రెసిడెంట్ అని చెప్పి ఇంట్లో ఏలేదా? ఇంట్లో కాబట్టి అటువంటి క్రీస్తు కూడా సంఘంను ప్రేమించి అది కలంకమైన ముడతను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైన గాను, నిర్దోషమైన గాను, మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుగుతారని నిలవబెట్టుకున్న వల్లని వాక్యంతో వికసనం చేస్తానని పవిత్రపరిచి పరిశుద్ధ భక్తులకై దారిదరుతను తాను అప్పగించుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు అంట ఈ సంఘం కోసం భర్తను ప్రేమించి, భార్యను ప్రేమించి, ఈ సంఘానికి కలంకమైనను ఏంటదంట? కలంకం చెప్పాలి, బియ్య గారు చెప్పాలన్నా. కలంకం అంటే ఏంటంటే బియ్య గారు, నేను హత్య అయ్యా, ఇంగ్లీష్ వర్డ్, నేను హత్య అయ్యా అంటారు. హత్య అంటే కలంకపడ్డా.
అంటే బలకం అంటే కలంకము, మత్స. ఆ దరిద్రుడు అలా పని చేయకపోతే ఆ ఇంటికి ఆ మచ్చ వచ్చేది కాదు. ఆ దరిద్రుడు ఆ పని చేయకపోతే ఆ ఇంటికి ఆ మచ్చ వచ్చేది కాదు. కలంకం వచ్చింది, కలంకం అంటే వచ్చి నిత్యం కలంకం వచ్చింది భాష గారు ఆ ఇంటికి. ఏం కలంకం అంటే ఓ నీకు తెలియదా? నాకు తెలియదమ్మా. నోటితో చెప్పలాగా సైకిల్, నోటితో చెప్పలాగా సైకిల్. కలంకం వచ్చింది, కలంకం. ఆ కలంకం బావాలని నువ్వేం చేయాలి? దాన్ని వాడికి ఇచ్చి దీన్ని దానికి ఇచ్చి పెళ్లి చేయాలి. అంతే అంతే. నాకు అడ్డపోతే కలంకం నవ్వుతుంది మహానుభావుడు హాయిగా. ఆడపిల్లంతలే నిన్నే మాట్లాడిన వాడికి ఆడపిల్లంట మహేష్ గారు. కలంకం పోయింది, వాడు పెళ్లి చేసుకొని పిల్లలు కదా పిల్లని కలంకం. అట్టట్టు చేసుకున్నారు వాళ్ళు, అట్టట్టు పోయింది ఆ పిల్ల, వాడు అట్టట్టు పోయింది. ఇట్లా అంటుంటారు కూర్చొని సరే అంటుంటారు కూర్చొని అదే పని సర్వే. నీకు తెలిసిందే ఈ విషయం, నీకు తెలిసిందండి. ఈ మంద కట్టింది మంద, ఇదే పని, ఇదే పని. బాగా ఆయన ముచ్చలు ఇంటికి, ఇంటి ముచ్చలు ఆయనకి, ఆడుతో మాట ఇంటికి మాట రుసులు ఆడి చెప్తాం. మంద పెట్టారు మగళ్ళు కొంటారు. అలాంటి తెలుసా? మగలు ఆడుతారు, మగలు కూడా ఆడలే కాదు, మగళ్ళే కొంటారు. అటు మాట ఇటు మాట చెప్పి కొమ్మలు ఆడుతూ ఉంటారు. కలంకం అంటే మత్స. మత్స లేని సంఘంగా నా సంఘం నేను ఫేస్బుక్ మాట్లాడుతున్నాను. స్తోత్రం హల్లెలూయా. మత్స లేని సంఘం అది, పరిశుద్ధమైన సంఘం అది, పరిశుద్ధమైన సంఘం అది, నీతివంతుల సంఘం అది. మా సంఘంలో ఎవరు పాపం చేయరు, అందరూ నీతిగా ఉంటారు. అబద్ధాలు, మోసాలు చేయరు, దొంగతనాలు చేయరు, వ్యభిచారాలు చేయరు, ఇతరులు మోసం చేసి మరి ఏది కూడా దాచుకోరు. కలంకం లేని సంఘం. ముడత అయ్యాను, ముడత. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఈ కాలువ సంచి ఉంది, ఈ సంచిలో పొడుగ్గా ఉంది, ఒక తొట్టిలాగా ఉంది. ఈ తొట్టి నేను ఏం చేశా? మడతేసి ఏమైంది? ముడత పడ్డది. మడతేసి ఏమైంది? ముడత పడ్డది. ముడతానికి అర్థమైంది. మడతేసి ఏమైంది? ముడత పడ్డది. వాడికి అర్థమైంది. నాకు అర్థం చెప్తుంది, ఏమవుతుంది? మడతేసి ఏమైంది? ముడత పడ్డది. ఇప్పుడు బట్టలు, ఇస్త్రీ బట్టలు అంటే ఇచ్చామా, ఇస్త్రీ బట్టలు ఏం చేసామంటే గుట్టలో వేసి దిండి గుట్టలో వేసి మూడగండి శుభ్రంగా వాడు గంజి పెట్టి ఇస్త్రీ చేసి సాఫ్గా పెట్టింటాడు. ఈ ముడతేసి ముడ కొట్టిన తర్వాత తీర్చి ఏమవుతుంది? మసిపెట్టలాగా ముద్దలుగా అయిపోతుంది. ఎంత గంజి పెట్టి ఇస్త్రీ చేసా కానీ ఆ సొక్క ఏంటి ఆ సొక్క ముద్దలుంది అంటే అంటారు. నువ్వేం చేసినావు? కట్టి ముడేసి కట్టి మర్చిపోయింది. ఎందుకు కట్టినావు? కింద ఉంటే పాడైతే పెట్టాడు. అసలే పాడైంది, అసలే పాడేది కాక దాని పాడుకొని ఆడ నుంచి వచ్చిందా ఎరగ మొత్తం ఆడకది మొత్తం కట్టింది. సూటు నాది, సూటు ప్యాంటు షర్టుని, 2 సూట్లని ఆడబెట్టింది. విజయవాడ తీసుకెళ్ళి దానికి చెప్తే మడత మచ్చగానే ఉంది, మచ్చగానే ఉంది. అసలు సంఘానికి కూడా మడతైనను మచ్చైనను కలంకమైనను రాదు. ఇంకా అరమరికలు లేకుండా ఉండాలంటారు. అదే మాట. అరమరికలు లేకుండా ఉండాలంటే మడతలు లేకుండా, మరకలు లేకుండా, మచ్చలు లేకుండా, కలంకం లేకుండా అర్థం. స్తోత్రం హల్లెలూయా. యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా, మహిమల సంఘంగా ఆయన నిలబెట్టారు. పరిశుద్ధమైందంట, నిర్దోషమైందంట అన్నాడు. పరిశుద్ధమైంది, నిర్దోషమైంది, మహిమల సంఘం. మహిమగల పరిచర్య దీనందున ఆదర్యపడాలే ఉన్నవరకు, మహిమగల పరిచర్య పొందినందున ఆదర్యపడాలే ఉన్నవరకు, శ్రీ
సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా మహిమల పరిచర్య పొందినందున ఆధైర్య పడను కృప పొందినందున మహిమల పరిచర్య పొందినందున ఆధైర్య పడను కృప పొందినందున మహిమలో నీవు దిగివచ్చు వేళ మార్పు నొందెద నీ పోలికగా మహిమలో నీవు దిగివచ్చు వేళ మార్పు నొందెద నీ పోలికగా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా స్తోత్రం హల్లెలూయా. ఆ సంఘం అంట కలంకమైన ముడతైనను పరిశుద్ధమైన సంఘం అంటారు. మహిమల సంఘం అంట నిర్దోషమైన సంఘం. క్రీస్తు కడగబడ్డ రక్తం చే క్రీస్తు కడగబడ్డ రక్తం చే కాబట్టి క్రీస్తు రక్తం వచ్చి కడగబడ్డ సంఘం, క్రీస్తు రక్తం చే కడగబడ్డ సంఘం. ఆ సంఘంగా మనందరం ఉండాలి. అంతే ముడత కలంకము మత్స కలిగి ఉండవు. కాబట్టి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆయన వాక్యముతో ఉదక స్నానం చేద్దాన్ని పవిత్రపరచి బుద్ధి చెప్పు, హెచ్చరించు, గద్దించు. వాక్యం మాట్లాడు. బుద్ధి చెప్పాలంట, హెచ్చరించాలంట, గద్దించాలంట, ప్రేమించాలంట. వాక్యం వాక్యం ఉదక స్నానం అంటే అదే మన తలని స్నానం చేసుకుంటామే శరీరం, ఉదకం అంటే శరీరం. కాబట్టి మరి